వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో బర్త్డే స్పెషల్ అనమాట. ఎవరిది బర్త్డే అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రజెంట్ యాజ్ యూజువల్గా ఆఫీస్కి వెళ్ళిపోయారు. 5 కల్లా ఇంట్లో ఉన్నారు. ఏంటి అని అడిగితే బయటకు వెళ్దాం పదండి అన్నారు. అప్పటికప్పుడు అందరం రెడీ అయ్యి బయటకు వచ్చేసాము. యాక్చువల్గా ప్రజెంట్ 7కి వస్తారు ఆఫీస్ నుంచి. సో 5కి వచ్చేసరికి అందరం షాక్ అయ్యాం. ఇంకా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. చాలా టైం స్పెండ్ చేసాం టెంపుల్లో. బర్త్డే ఎవరిదో కాదు, నాది. ఫస్ట్ టైం బర్త్డే రోజు ఇలా ప్రసన్నతో బయటకు వెళ్ళాం. ఎప్పుడు ప్రసన్న బిజీగా ఉంటారు వర్క్లో. మనకి పిల్లలు పుట్టాక వాళ్ళ బర్త్డేస్ జరపడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ మన బర్త్డేస్ జరుపుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాం కదా. అత్తయ్య వాళ్ళు కూడా బ్యాంకాక్లో ఉండేసరికి అందరం కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. బ్యాంకాక్లో మా కార్ ఇది ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. బాగా ఆకలిగా ఉందని చాక్లెట్ తినేస్తున్నాను. అది కూడా వీడియో తీసేస్తున్నారు ప్రసన్న. మోక్షికి బయటకు వెళ్ళడం అంటే మహా సరదా. ఇంట్లో పాలు జావ పెట్టాను, ఆ రెండు వద్దంట. బయటికి వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటా అంటున్నాడు. ఆ రోజు వెదర్ కూడా చాలా చల్లగా ఉంది, అంత వేడిగా ఏం లేదు. సో రైన బయలుదేరిపోయాం మా కార్లో. ఫస్ట్ టెంపుల్కి తీసుకెళ్తా అన్నారు. సో మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 to 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది విష్ణు ఆలయం. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళామన్నమాట. సోమవారం అనమాట. సో శివాలయానికి వెళ్దాం అనుకున్నాం. దగ్గరలో శివాలయం ఏం లేదు. విష్ణు ఆలయంలోనే శివుడు విగ్రహం ఉంటుంది. దర్శనం చేసుకుందామని ఫస్ట్ ఈ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ గుడి స్థాపించి దగ్గర 100 సంవత్సరాల పైన అవుతుంది. 1920లో ఈ గుడి స్టార్ట్ చేశారంట కట్టడం. చూడండి ఎంత బాగుందో. ఈ గుడి మొత్తం వైట్ స్టోన్తో ఉంటుంది, అంటే పాలరాతితో. అసలు విగ్రహాలు జైపూర్ నుంచి తెప్పించారంట. ఇది థాయిలాండ్ పరిపాలనలోనే ఉంది గుడి. ఈ గుడి సాంతోన్ డిస్టిక్లో ఉందన్నమాట. పేరు విష్ణు మందిర్. చక్కగా ఇక్కడ అభిషేకాలకి అన్నీ సిద్ధం చేసుకున్నారు. పసుపు నీళ్ళు, పాలు, పంచామృతాలు అన్నీ చక్కగా రెడీ చేసుకున్నారు. మరి అభిషేకం ఏ టైంకో మాకు తెలియలేదు. చక్కగా విగ్రహాన్ని టచ్ చేయొచ్చు, మన చేతులతో అభిషేకం కూడా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ హిందూ ఫెస్టివల్, దివాళీ, కృష్ణాష్టమి అలాంటి ఫెస్టివల్స్ అన్నీ, నవరాత్రులు బాగా జరుగుతాయి. బయట ఫ్లవర్స్ అమ్ముతున్నారు గుడి బయటే. అంటే ఫస్ట్ ఫ్లోర్లో గుడి ఉంటుంది. డోర్ బయట ఇలా ఫ్లవర్స్ పెట్టారు. ఒక్క బుట్ట 50 బాట్ అంట. మన కరెన్సీలో 140 రూపీస్ దగ్గర. వినాయకుడు, లక్ష్మీదేవి, రాధాకృష్ణులు, అలాగే విష్ణుమూర్తి, బుద్ధుడు, ఇలా అందరి దేవుడు విగ్రహాలు ఉన్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ గుడికి రావడం. సెకండ్ టైం ఏమో. మా మోక్షికి గుడికి రావడం అంటే చాలా ఇష్టం. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే అలా వింటున్నాడు. బర్త్డే రోజు ఇలా టెంపుల్కి వచ్చి చక్కగా దర్శనం చేసుకొని ఇలా మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 1.5 పైనే మేము టెంపుల్లో కూర్చునిపోయాము. అసలు టైం తెలియలేదు మాకు. అసలు నైట్ అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గుడి మొత్తం లైటింగ్స్తో. ఈవినింగ్ టైం అయితే స్నాక్స్, కాఫీ, టీ కూడా ఇస్తున్నారు టెంపుల్లో. టీ చాలా బాగుందన్నారు ప్రసన్న. అసలు వేడిగా సేమ్ మన ఇండియాలో టీ తాగితే ఎలా అనిపిస్తుందో అలా అనిపించిందంట. కింద మొత్తం డైనింగ్ హాల్. ఇలా పైన మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట. మెట్లు ఎక్కనే వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా ఉంది. ప్రతి సండే 10:30 నుంచి 1 వరకు వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టెంపుల్ తరపున వాళ్ళు. ఇక్కడ దర్శనం చేసేసుకొని మేము డిన్నర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బ్యాంకాక్ వచ్చి ఇన్ని డేస్ అయినా ఎప్పుడు థాయ్ ఫుడ్ ట్రై చేయడమే, కానీ మన ఇండియన్ ఫుడ్ బ్యాంకాక్లో అసలు ట్రై చేసిందే లేదు మేము. సో ఈరోజు ఫస్ట్ టైం మన ఇండియన్ హోటల్కి అయితే వచ్చాము, మన ఆంధ్ర ఫుడ్ ట్రై చేయడానికి. ఈ అడ్రస్ వచ్చేసరికి సుఖంబేట్ 15 రోడ్లో డెస్టిన్ రెస్టారెంట్. అసలు అంబియన్స్ అయితే అదిరిపోయింది. ఫుడ్ అయితే అసలు తింటూ మాట్లాడుకుందాం, ఇప్పుడు చెప్పడమే ఉందిలేండి. నిజంగా నేను 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను. అసలు మన ఇండియన్ రెస్టారెంట్స్ అంటారు కానీ అసలు ఫుడ్ అంతగా ఏం ఉండదులే, తీగా ఉంటాయి, ఏం తిన్నా అని అనుకొని వచ్చాను నేను. అసలు మెన్యూ చూడంగానే నాకు కళ్ళు చెదిరిపోయాయి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఏంటనుకున్నారు, అసలు చిట్టి పునుగులు, టమాటో చట్నీ అంట. ఈ రెస్టారెంట్ వైజాగ్ వాళ్ళదే, మన వైజాగ్ వాళ్ళదే. అలాగే ఇక్కడ ఉన్న చెఫ్ వండే ఆయన గుంటూరు నుంచి వచ్చారంట.
మేము అక్కడ ఉన్నంతసేపు బ్యాంకాక్‌లో ఉన్నట్టు అసలు లేదు. చక్కగా చెఫ్ వచ్చి దగ్గరికి ఏం కావాలి అని తెలుగులో మాట్లాడుతుంటే అసలు బ్యాంకాక్‌లో ఉన్న ఫీలింగే అనిపించలేదు మాకు. అడిగి ఏవి ఇక్కడ స్పెషలో అవే ఆర్డర్ ఇచ్చాము. అసలు మేము ఆర్డర్ ఇచ్చినంత సేపు అంటే ఇక్కడ రెస్టారెంట్‌లో జనాలు లేరు కానీ వీకెండ్‌లో ఉంటారంట. మేము వెళ్ళింది సోమవారం కాబట్టి అసలు ఎక్కువ మంది ఏం లేరు. కానీ మనకి ఇండియాలో జొమాటో, స్విగ్గీ ఎలాగో ఇక్కడ కూడా కొన్ని ఫుడ్ యాప్స్ ఉంటాయి. వాటిల్లో మాత్రం తెగ ఎళ్తున్నాయి. ఆన్‌లైన్ డెలివరీస్ చాలా ఉన్నాయంట. 2 స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చాము. స్టార్టర్స్ వచ్చేలోపు నేనేదో బయట గేమ్ ఆడేద్దాం అని చెప్పి ఆ స్టిక్ పట్టుకొని రెడీగా ఉన్నాను. ఇంతకీ ఆ స్టిక్ ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలీదు. ఈ గేమ్ పేరు పోల్ లేదా బిల్ యాడ్స్ అంటారంట. అసలు ఈ స్టిక్ ఎలా క్యాచ్ చేయాలో కూడా నాకు అర్థం కాక ఇలా తోసేస్తున్నాను. ప్రసన్నకి టచ్ ఉందంట. బాగా కొట్టారు ప్రసన్న. నన్ను కొట్టబట్టి నేను అలా తోసాను. మా ఇద్దరిని చూసి మోక్షి నేను ఆడతానని పెట్టాడు. స్టిక్కి సగం లేడు వాడు. బయట ఈ సెటప్ అంతా చాలా బాగుంది. మేము ఫుడ్ వచ్చేలోపు ఎంజాయ్ చేసాం గట్టిగానే. చక్కగా జ్యూసెస్, కాక్టైల్స్, మాక్టైల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా బయట ఒక క్యాబిన్ లాగా కూడా ఉంది. నేను అన్నీ మిక్స్ చేసేస్తున్నాను నాకేదో తెలిసినట్టుగా. పిల్లలు ఆడుకోవడానికి ఇలా క్యూబ్స్, చిన్న చిన్న వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి గేమ్స్ అన్నీ బాగా పెట్టారు. మేము బయట ఎక్స్ప్లోర్ చేసేలోపు మాకు స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. సో సర్వ్ చేసేస్తున్నారు. మోక్షి కోసం స్పైస్లెస్గా కొన్ని సపరేట్గా చేయమన్నాము. ఇవి చికెన్ టిక్కా బాల్స్ ఏదో చెప్తారు. చాలా బాగున్నాయి, యమ్మీ యమ్మీగా. ఇంకా మాకు 3 వచ్చాయి పర్ హెడ్. సో ఇంకా ఉంటే బాగుండు అన్న ఫీల్ అయితే వచ్చింది. అంత బాగున్నాయి. ప్రాన్స్లో కూడా ఒక స్టార్టర్ చెప్పాము. ఏది ఒక్కదానికి ఇంకోటి అసలు మ్యాచ్ లేదు. అంత బాగుంది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. అన్నీ మేము ఎన్ని రకాలు చెప్పామో అన్నీ 10/10 ఉంది. టేస్ట్‌లో క్వాంటిటీ కొంచెం తక్కువ వచ్చిందేమో అనుకున్నాము. అంటే ఆ ప్రైస్‌కి. అంటే మేము చెప్పినవన్నీ మోక్షి కూడా తినేలా ఉన్నాయి. అంటే కరెక్ట్ మీడియం స్పైస్‌తో చాలా మైల్డ్‌గా ఉన్నాయి అన్నీ. మేము చెప్పింది పెప్పర్ ఫ్రై చికెన్. అసలు చాలా బాగుంది. చికెన్ బాల్స్‌లా చేసి పైన పెప్పర్ కోటింగ్ ఇచ్చారు. పెప్పర్ చికెన్ నాకు చాలా నచ్చింది. అలాగే నెక్స్ట్ నాన్స్‌లోకి వచ్చేసరికి గార్లిక్ నాన్ ఒకటి ఇచ్చాము. అలాగే రోటీస్ ఇచ్చాము. దాంట్లోకి బటర్ చికెన్ కర్రీ ఇచ్చాం. నాకు గార్లిక్ నాన్ టేస్ట్ బాగా నచ్చింది. ఆ బటర్ చికెన్ అయితే అలా నోట్లో పెట్టగానే అలా మెల్ట్ అయిపోయింది. అంత బాగుంది. అన్నీ బాగుంటున్నాయి అంటున్నానని అనుకోవద్దు. నిజంగా చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాంకాక్లో ఇలాంటి టేస్ట్ ఉంటుంది అని. ఎవరైనా సరే బ్యాంకాక్ టూర్కు వచ్చి ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నాము అని అనిపిస్తే ఖచ్చితంగా నేను ఈ రెస్టారెంట్ని రిఫర్ చేస్తాను. అంత బాగున్నాయి టేస్ట్లు అన్నీ. ఓన్లీ నాన్ వెజ్ కాదు, వెజ్లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ దోశలో కూడా కీమా దోశ ఫేమస్ అంట ఇక్కడ. నెక్స్ట్ మేము బిర్యానీస్లో పొట్లం బిర్యానీ ఇచ్చారు ప్రసన్న. మిక్స్డ్ వస్తుందంట. చక్కగా ఆమ్లెట్తో పైన కవర్ చేసేసి దాంట్లో మటన్, చికెన్, ప్రాన్స్ అన్నీ ఉంటాయంట. అసలు చాలా బాగుంది. దాంట్లో పక్కన రైతాను గోంగూర పికిల్ ఇచ్చారు. ఆ గోంగూర అయితే అసలు చెప్పక్కర్లేదు. నోట్లో నాకు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. అంత బాగుంది బిర్యానీ. మా మామయ్య గారికి ఇంట్లో చేస్తేనే నచ్చుతుంది ఏదైనా సరే. నాన్ వెజ్ చాలా తక్కువ తింటారు. వెజ్ బాగా ఇష్టపడతారు. అలాంటిది ఈ బిర్యానీ చాలా నచ్చిందంట మామయ్య గారికి. ఈ హోటల్లో ఇప్పటిదాకా తిన్న ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఇంట్లో చేసినట్టున్నాయి అన్నారు. సో పెద్దవాళ్ళకి నచ్చేలా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు పిల్లలు కూడా తినొచ్చు అని. అంత స్పైస్ లెవెల్స్ చాలా తక్కువగా బాగుండే అంత. ప్రైస్ విషయానికి వచ్చేసరికి కొంచెం అనిపించింది కానీ ఈ ప్లేస్లో ఈ బ్యాంకాక్లో అది వర్త్ అని అంటున్నారు ప్రసన్న. గట్టిగా కుమ్మాము మేము అన్ని ఐటమ్స్ని. మంచిగా ఎంజాయ్ చేసాము ఈ డేని. మీకు ఎలా అనిపించిందో ఈ వ్లాగ్ కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కింద కామెంట్ చేయండి. బ్యాంకాక్లో ఏ ప్లేస్ మీరు చూడాలనుకుంటున్నారో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను త్వరలో పెట్టడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.
మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. కార్ చూసారా ఎంత బాగుందో, మనం కూడా కొనుక్కుందామా?